నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ద రియల్టన్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. బెంగుళూరు హైవే అవును. పోలేపల్లి సేజ్ దగ్గర గజం ధర 9,500 ఉందంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? రేట్లు ఎంతైనా ఉంటాయండి, మారుతుంటాయి, పరిస్థితులు బట్టి రేట్లు మారుతుంటాయి. ఇప్పుడు కామన్గా ఉండాలని లేదు. ఇప్పుడు జనరల్గా రియల్ ఎస్టేట్లో తగ్గేదానికంటే పెరిగేది ఎక్కువ. సో పోలేపల్లి సజ్జ అనేది ఇప్పుడు మీరు బెంగళూరు ఈవెంట్ ఎక్కడి నుండి వస్తుంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. యూ గెట్ శంషాబాద్, గచ్చిబౌలి తర్వాత శంషాబాద్ తర్వాత కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల, అది స్ట్రెచ్. సో ఆ రోడ్డు బాగా 12 లేన్ రోడ్ అవుతుంది. అండ్ నేషనల్ హైవే, ఇండియాలో బిగ్గెస్ట్ లాంగెస్ట్ హైవే అంటే బెంగళూరు హైవే, NH44. ఎందుకంటే భారతదేశాన్ని 2 ముక్కలుగా విభజించేది, 2 పార్ట్లుగా, మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి విభజించే రోడ్డు ఇది. సో ఆ రోడ్లో దాదాపు ఒక 4-5 ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. మేకాగూడ అని ఉంది, కొత్తూరు, నందిగామ, బాలానగర్, ఈ 4 ఇండస్ట్రియల్ ఏరియాలు. అట్లానే ఈ పోలేపల్లి సజ్జ అనేది పెద్ద ఇండస్ట్రీ ఏరియా తెలంగాణ స్టేట్కి. అండ్ ఆల్రెడీ చాలా కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా కొన్ని కంపెనీలు రాబోతున్నాయి. లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం బాగుంది అక్కడ. ఎందుకంటే షాద్నగర్ అనేది రీసెంట్గా గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీకి పెరిగింది లెవెల్. సో షాద్నగర్ ఆల్రెడీ బెంగళూరు హైవే ఓల్డ్ హైవే ఉంది, న్యూ హైవే ఉంది. ఇక్కడ ఆల్రెడీ రెసిడెంట్స్ ఉన్నారు. అండ్ ఈ ఇండస్ట్రియల్ ఏరియాకి అన్నిటికీ సెంటర్లో ఉంది అది. అటు మేకాగూడ, పోలేపల్లి, అట్లా. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీ కారిడార్. అంటే ఇండస్ట్రీ వచ్చేంటే ఏమవుతుంది, ఫండింగ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, లివింగ్ స్టైల్ మారుతుంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ బాలానగర్ దగ్గర ఈ సజ్జ అయితే ఏదో ఉందో, సజ్జకి దగ్గరలో 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 9,000 నుండి 9,900 దాకా నడుస్తుంది గజం. ఇవాళ కొద్ది దూరం అయినా ఆఫ్టర్ 10 years అదొక సిటీ లాగా అయిపోతుంది, ఇంకో కూకట్పల్లి అయిపోతుంది. సో మనకి 25 సంవత్సరాలకు వెళ్తే కూకట్పల్లి అనేది ఏం లేదు. JNT యూనివర్సిటీ ఒకటి ఉండేది గవర్నమెంట్, తప్ప అది అడవి జంగులు, అక్కడ వెళ్ళాలంటే భయపడేవారు. కానీ ఈరోజు కూకట్పల్లి, ప్రగతి నగర్ అవన్నీ ఉన్నాయి కదా, KPH, ఇవన్నీ కూడా ఎట్లయిపోయాయి, మంచి సిటీ అయిపోయింది. అక్కడ అన్నీ అక్కడ దొరుకుతాయి, షాపింగ్ మాల్స్ కానీ, పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ కానీ, వాచ్ స్టోర్స్ కానీ, హోటల్ కానీ, ఏమీ లేదంటూ లేదు. ఇంతకుముందు అక్కడ ఉన్న ఎవరంటే అబిడ్సో కోటికి వెళ్ళేవారు, ఇప్పుడు అక్కడ వాళ్ళు అక్కడే కొనుక్కుంటారు, ఇంకెవరు రావట్లేదు. సో అది ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు చాలామంది నేను కూకట్పల్లిలో కొనుక్కోలేకపోయానే అని రిగ్రెట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ షాద్నగర్, బాలానగర్ దగ్గర కొనుక్కోలేకపోతే అదే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత ఇదే అంటారు, అక్కడ కొనుక్కున్నాం. ఇప్పుడు 9,000, 8,000, 10,000 ఉంది. ఆ 9,000 కాస్త రేపు 30,000, 40,000. కూకట్పల్లి 2 లక్షలు అయింది గజం, బంజారాహిల్స్ 4 లక్షలు అయింది గజం. సో కొనగలం 2 లక్షలు, 4 లక్షలు పెట్టి 9, 10 ఉన్నప్పుడు కొనుక్కుంటే రేపు అదే ₹1,00,000 అయిపోతుంది. బ్యాంక్ అంటే గ్రోత్ అంటే ఇక్కడే వస్తుంది. బ్యాంకులో నువ్వు 12, 13 సంవత్సరాలు అయితే డబుల్ అమౌంట్ అవుతుంది. ఇక్కడ 3-4 సంవత్సరాలు, మ్యాక్సిమం 5 సంవత్సరాలు అయిపోతుంది. అంటే ఎంత వేరియేషన్ ఉంది చూడు. అండ్ నీకు ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా అప్రిషియేట్ అవుతుంది. ఎప్పుడైనా ల్యాండ్ అనేది సిటీలో కొనుక్కోకూడదు, దూరంగా కొనుక్కోవాలి. ఎందుకు, సిటీలో కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ తక్కువ వస్తుంది. సిటీ దూరం కొనుక్కుంటే అదే ఇప్పుడు బంజారాహిల్స్ కొనుక్కుంటే 3.5 లక్షలు, 4 లక్షలు గజం. ఇదే 4 లక్షలు ఇక్కడ ఎన్ని వచ్చేస్తాయి, 40 గజాలు వచ్చేస్తుంది. ఒక్క గజంకి ఇక్కడ 4 లక్షలు అయితే అక్కడ 40 గజాలు వస్తున్నాయి. 9,000, 10,000 లెక్క, 40-50 గజాలు చెప్పండి. సో ఈ రియల్ ఎస్టేట్ అనేది గ్రోత్ రేట్ వెరీ ఇంపార్టెంట్. అప్రిషియేషన్ ఎన్ని వస్తుంది, ఎంత పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు దూరంగా కొనుక్కుంటే 4 నుండి 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది, 10 సంవత్సరాలు డెఫినెట్గా 5 to 6 times అయిపోద్ది. ఎక్కడ చూసుకున్నా లాస్ట్ 10 సంవత్సరాలు చూసుకుంటే ₹10 ₹100 అయిపోయింది 10 సంవత్సరాలు. 10 times, 8 times, 7 times పెరిగింది. నేను ఇంకా తక్కువ చెప్తాను, 5-6 times అని. సో ఇప్పుడు ఈ ఎమర్జింగ్ ఏరియాలో ఇది చాలా మంచి అవకాశం. కొనుక్కునే వాళ్ళు ఎవరైనా డబ్బులు ఉంటే డెఫినెట్గా కొనుక్కోండి. ఆఫ్టర్ 5 years you will make 5 times, which is very high. అంటే ఇయర్కి 20% వస్తుంది.
10 ఇయర్స్కి 5 టైమ్స్, 5 ఇయర్స్కి డబుల్, 4 to 5 ఇయర్స్ డబుల్ అవుతుంది. ఓకే. అదే 5 ఇయర్ టు 10 ఇయర్స్కి వెళ్ళా 5 టైమ్స్ అవుతుంది. అంటే ఎంత రేటో చూసుకోండి. సో వెరీ హై ఓకే. గ్రోత్ రేట్. సో ఇక్కడ కొనుక్కుంటే మీకు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవచ్చు లేదా అమ్మేసుకోవచ్చు. అండ్ ఈ ఓకే. ప్రాజెక్ట్ ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ ఏవైతే నేను చెప్తున్నానో రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్లోనే ఉన్నాయి. అంటే ఓకే. పెద్ద దూరం కాదు, రోడ్డుకి హైవే మరి లాన్కి వెళ్ళిపోతే మ్మ్. చాలా ఇబ్బంది అవుతుంది అమ్ముకోవడానికి. ఇప్పుడు సిటీలో ఉన్నది వేరు. మ్మ్. ఇప్పుడు ఇది హైటెక్ సిటీ, ఇప్పుడు మెయిన్ రోడ్డుకి పెద్ద దూరం లేదు మీ ఆఫీస్, అటు కానీ ఇటు కానీ. అవునవును. అదే సపోజ్ ఎక్కడో 10 కిలోమీటర్ దూరం ఉంటే అప్రిషియేట్ అవుతుంది కానీ టైం పడుతుంది. ఓకే. అందుకని దీని మీద ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ కమ్ బై. అండ్ ఇంకేదైనా డౌట్ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటే నేను చెప్తాను, గైడెన్స్ ఇస్తాను. ఓకే. ఆల్రెడీ మేము వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాం, వేల మందిని అడ్వైజ్ చేసాం, ప్రాపర్టీ ఓనర్స్ ఇచ్చాం. రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనేది ఒక సెల్, మ్మ్. ట్రైనింగ్ అనేది ఒక సెల్, మెంటరింగ్ అనేది ఒక సెల్, ప్రాజెక్ట్ మార్కెటింగ్ అనేది ఒక సెల్. డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ వేస్లో గత 3 దశాబ్దాలుగా కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఓకే. వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము